హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రేగు చెట్టు పూల తోట. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 30 ఏళ్లకు పైగా పనిచేసి తహసీల్దార్గా రిటైర్ అయిపోయిన కాశీపతి ఉద్యోగాలు చేస్తున్న 3 కొడుకుల దగ్గర ఒక్కొక్క చోట నెల 2 నెలలు, పెళ్ళై కాపురం చేసుకుంటున్న కుమార్తె దగ్గర 2-3 వారాలు గడిపి సంవత్సరంలో మిగతా కాలం రాజమండ్రిలో గోదావరి ఒడ్డున కట్టుకున్న సొంత ఇంట్లో భార్యతో పాటు ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ ముందు నెల గంట పెట్టడం ఎప్పుడు రాజమండ్రిలోనే జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మట్టు భార్య పార్వతికి సుస్థి చేయటం వల్ల స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న 3వ కొడుకు ఊరి నుండి విజయనగరం జిల్లాలో ఓ చిన్న పట్టణంలో డాక్టర్గా ఉంటున్న పెద్ద కొడుకు విశ్వనాథం దగ్గరకు డిసెంబర్లో వెళ్ళవలసి వచ్చింది. కాశీపతికి రేగుపళ్ళంటే ఇష్టం. అందులోనూ సొంతంగా ఇంట్లో చెట్టు నుండి కోసుకున్న పళ్ళంటే మరీ ఇష్టం. అందువల్లనే వాళ్ళు దిగవలసిన స్టేషన్కు 2-3 స్టేషన్ల ముందు ఒక ముసలమ్మ బుట్టలో రేగుపళ్ళు అమ్మకానికి వచ్చినప్పుడు కాశీపతి కళ్ళు ఆ పళ్ళ బుట్ట మీదే నిలిచాయి కొన్ని క్షణాలు. సొంత ఇంట్లో రేగుపళ్ళు కోసుకుని తినే అవకాశం ఈ సంవత్సరం లేదు కదా అన్న ఆలోచనలో బెర్త్ మీద పడుకొని ఏదో పత్రిక తిరిగేస్తున్న పార్వతి భర్త చూపులు పళ్ళబుట్ట మీద బిగించుకుని ఉండటం చూసి నీరసంగా నవ్వుతూ అంది, నా మూలాన ఈ సంవత్సరం మన ఇంట్లో రేగుపళ్ళు తినే ఛాన్సు పోయింది మీకు. చూపులు పళ్ళబుట్ట మీద నుంచి భార్య మీదకి మరలించి అన్నాడు కాశీపతి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం తినొచ్చు. నీ ఆరోగ్యం కన్నా ఎక్కువ ఏమిటి వెధవ రేగిపళ్ళు. భర్తకు తనంటే ఉన్న అభిమానం, ఆప్యాయత పూర్తిగా తెలిసిన పార్వతికి ఆ మాటలు తృప్తిగా అనిపించాయి. ఆసుపత్రి ఊరు చివర ఒక తోటలో ఉంది. డాక్టర్గా విశ్వనాథం ఇంటికి ఒక పక్క కాంపౌండర్ క్వార్టర్సు, మరోవైపు నర్సు క్వార్టర్సు ఉన్నాయి. అంతకు ముందు ఉండే నర్సు బదిలీ అయిపోయి కొత్త నర్సు ఇంకా రాకపోవటంతో ఆ ఇల్లు ఖాళీగా ఉండేది. డిసెంబరులో రైలు దిగి వచ్చాక నీళ్లు పోసుకుని బట్టలు మార్చుకుని ఇంటి ముందు పూల తోటలో మందారం చెట్టు పక్కన నీడలో పడక కుర్చీలో కూర్చొని కోడలు ఇచ్చిన కాఫీ తాగుతున్న కాశీపతి కళ్లకు నర్సు క్వార్టర్స్లో వేల కొద్ది పిందెలతో నిండి ఉన్న రేగు చెట్టు కనిపించింది. ప్రాణం లేచి వచ్చినట్లయింది. కాఫీ తాగటం పూర్తి చేశాక లేచి 2 ఇళ్లకు నడుమ ఉన్న దడిగేటు తీసుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి దాని క్రింద నిలబడి తల పైకెత్తి చూశాడు. ప్రస్తుతం చిన్నవిగా ఉన్నాయి, కానీ 1-2 వారాల కల్లా పక్వానికి వస్తాయి అనుకుంటూ క్రిందుగా ఉన్న ఒక గుత్తిలో 2-3 పిందెలు కోసుకుని రుచి చూశాడు. రేగుపళ్ళంటే బాగా అనుభవం ఉన్నవాడు కనుక నోటికి తగులుతున్న వగరులో దాగుకొని ఉన్న మంచి రుచి కనిపెట్టి జాతిపళ్ళేవి అనుకొని తృప్తిగా తల పంకించాడు ఒకసారి కాశీపతి. భోజనాలయ్యాక ముందు వరండాలో ఎండపొడలో మంచం వేసుకుని కునుకు తీస్తున్న కాశీపతికి ఎక్కడో దగ్గరలో గణగణా మ్రోగుతున్న గంట వినిపించింది. మెలకువ వచ్చింది. ఆ దగ్గరలోనే ప్రైమరీ స్కూలు ఉందని కోడలు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఇంటర్వెల్ టైం అయినట్లుంది అనుకొని మళ్ళీ కునుకు తీయటానికి ఉపక్రమించాడు. 5-6 నిమిషాలు అయ్యిందో లేదో పిల్లల మాటలు, కేకలు సంతగోలలా వినిపించింది. మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఉన్నట్లుగా ఉండి రేగు చెట్టు సంగతి జ్ఞాపకం వచ్చి లేచి మెట్లు దిగి వెళ్ళి ప్రక్క ఇంటి వైపు చూశాడు. 25-30 మంది ఆడ మగ పిల్లలు రేగు చెట్టు చుట్టూరా మూగి రాళ్లతో ఆ పిందల్ని రాలగొడుతున్నారు. మనస్సు కలుక్కుమనిపించింది. దగ్గరకు వెళ్ళి గట్టిగా అదిలించాడు వాళ్లను. బెదిరిపోయి చెల్లా చెదరైపోయారు. కానీ ఒక్క 12 ఏళ్ల పిల్ల మాత్రం చెట్టుకు కొద్ది దూరంలో నిలబడి కాశీపతి వైపు చురా చురా చూస్తూ అంది, ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు, ఖాళీయే కదండి, పళ్ళు కోసుకుంటే ఏమి? ఆ అమ్మాయి వైపు వింతగా చూసి అన్నాడు కాశీపతి, ఖాళీగా ఉంటే మటుకు వగరు పిందెలు రాలగొడతారా ఏమిటి? పనికిరాదు, ఇదంతా మా హాస్పిటల్ ఆవరణ. ఆ పిల్ల మూతి విరిచి వెళ్ళిపోతూ అతనికి వినిపించేలా గొణిగింది, ఓయబ్బా, ఆస్పత్రంతా తానే కట్టింది, ఈ చెట్లన్నీ తానే నాటినట్లు మాట్లాడుతుంటారు తాతగారు అని.
సూటిగా చెప్పిన ఆ నిజానికి కొద్దిగా కోపం వచ్చింది కాశీపతికి. కానీ ఏమీ అనకుండా ఆ పిల్ల దూరంగా వెళ్ళిపోయేంతవరకు ఆ వైపే చూసి వెనక్కు తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంటూ నెలకు పైగా ఎవరూ లేకపోవటం వల్ల పడిపోయిన నర్సు క్వార్టర్స్ దడి అబ్బాయికి చెప్పి సరిగ్గా కట్టించి ముళ్ళ కంచెలు వేయించాలి, లేకపోతే ఈ మిడతల దండు రేగు చెట్టును బతకనివ్వరు అనుకున్నాడు మనసులో. ఇంకో 5 నిమిషాలకు సంతగోల మళ్ళీ వినవచ్చి వరండా చివరకు వెళ్ళి చెట్టు చుట్టూ మూగిన పిల్లలను చూసి విసుగుతో గట్టిగా కేకపెట్టాడు అతడు. పిల్లలు చెల్లా చెదురై పారిపోయారు. మళ్ళీ ఇంటర్వెల్ పూర్తి అయ్యేంత వరకు ఇలాగే జరిగింది 4-5 సార్లు. దాంతో మరి ఆ మధ్యాహ్నం కునుకు తీసే అవకాశం తప్పిపోయింది కాశీపతికి. సాయంత్రం 4 గంటలకు స్కూల్ వదిలిపెట్టినప్పుడు కూడా ఓ అరగంట వరకు ఆ చెట్టు దగ్గరే నిలబడి దాన్ని కాపాడుకోవలసి వచ్చింది అతడు. ఆ రాత్రి నర్సు ఇంటి దడి బాగు చేయటం గురించి తండ్రి అన్నది విన్న విశ్వనాథం రేగుపళ్ళంటే కాశీపతికి ఉన్న ఆప్యాయత బాగా తెలిసినవాడు కనుక లోపల నవ్వుకొని అలాగే నాన్న అన్నాడు. మర్నాడు ఉదయం వార్డు బాయ్లు 2 వచ్చి నర్సు ఇంటి దడి బాగు చేసి ముళ్ళ కంచెలు వేశారు దట్టంగా. అయితే ఆ రోజు మధ్యాహ్నం కూడా నిద్రపోవటానికి అవకాశం దొరకలేదు కాశీపతికి. రేగు చెట్టు కొమ్మల్లో సగభాగం దడికి అవతలే వ్రేలాడుతూ ఉండటంతో ఇంటర్వెల్లో పిల్లలు వచ్చి చెట్టు మీదకి రాళ్లు విసరటము, అతడు వాళ్ళని అదిలించటము 5-6 సార్లు జరిగింది. ఆ సాయంత్రం ముందు పూల తోటలో లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నప్పుడు పార్వతి అంది నవ్వుతూ భర్తతో, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నందుకు మంచి ఉద్యోగమే దొరికింది మీకి, ఊళ్ళో రేగు చెట్టుకి కాపలా. తాను నవ్వి అన్నాడు కాశీపతి, మారెన్నాళ్ళు సంక్రాంతికి పండుక్కో ముందే పక్వానికొచ్చేస్తాయి ఈ పళ్ళు, అంతవరకు మధ్యాహ్నం నిద్రపోకుండా కూర్చుంటారా ఆ పిల్లల్ని బెదిరిస్తూ? పాపం రేగు చెట్టు జామ చెట్టు అంటే పిల్లలకి సరదా కాదని అనటం లేదు, కసరు పిందెలు రేపు కోసి నేనే ఇస్తాను వాళ్ళకి, తినండ్రా అని. పక్వానికొచ్చాక మంగళవారం ఆ ఊరికి వచ్చిన కాశీపతి శనివారం మధ్యాహ్నం హాయిగా నిశ్చింతగా పడుకోవటానికి వీలు కలిగింది. కానీ ఆ మరునాడు ఆదివారం ఆ ఊళ్ళో సంత కావటంతో ఆస్పత్రి ఆవరణ నుండే సంత బయటకి అడ్డదారి ఉంది. వచ్చిపోయే వాళ్ళందరి బారి నుండి ఆ రేగు చెట్టును కాపాడుకోవలసిన భారం అతడి మీద పడి నిద్ర లోపించింది ఆ పూట కూడా. ఇక మొత్తం మీద ఎలాగైతేనేమి కాపులో 10వ వంతు రాళ్లదాడికి గురైనా తక్కిన 9వ వంతులు 10 రోజుల పాటు నిలబెట్టాడు కాశీపతి. అక్కడక్కడ దూరగా పండిన పళ్ళు కొన్ని గడకర్ర పెట్టి జాగ్రత్తగా పసరు పిందెలకు రాలిపోకుండా అప్పుడప్పుడు కోసి తాను కొన్ని రుచి చూసి తక్కినవి కొడుకు కోడలికి 5 ఏళ్ల మనవడికి పంచిపెట్టేవాడు. పద్యంతో ఉండటం వలన పార్వతికి మట్టుకు ఇచ్చేవాడు కాదు. 11వ రోజున తోటలో మందారం చెట్టు నీడలో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా కాశీపతికి నర్సు ఇంటి దడి ముందు ఏదో కలకలం వినిపించింది. లేచి నిలబడి చూసిన అతని గుండె ఒకేసారి ధన్మని ఆగినంత పని అయింది. కొత్తగా ఆ ఊరి ఆసుపత్రి పోస్టింగ్ అయిన నర్సు సామాన్లతో కుటుంబంతో 4 రిక్షాల్లో వచ్చి ఆ ఇంటి ముందు దిగింది. రెప్ప వేయకుండా వచ్చిన వాళ్ల వైపు చూసి ఆ తర్వాత రేగు చెట్టు వైపు ఒకసారి చూసి కుర్చీలో కూర్చున్నాడు కాశీపతి. దొంగలు పడి ఇల్లంతా దోచుకుని పోయిన తర్వాత ఇంటి వాళ్లకు దిగులుగా అనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది అతనికిప్పుడు. స్టూలు మీద చల్లారిపోతున్న కాఫీ కప్పు వైపు చూస్తూ అలాగే కూర్చున్నాడు చాలాసేపు. ఆ మధ్యాహ్నం 10-12 ఏళ్ల వయస్సున్న నర్సు కొడుకులిద్దరూ రేగు చెట్టు కాపలా భారం వహించటంతో కాశీపతికి ఆ పని తప్పిపోయింది. కానీ నిద్ర మట్టుకు పట్టలేదు. ఏదో ఇంగ్లీషు నవల చదువుకోవడంలో రేగు చెట్టు గురించి ఆలోచన మనస్సులో అడుగుకు త్రొక్కుకోవటానికి ప్రయత్నం చేశాడు. నర్సు సుశీల భర్త శృంగవరపు కోటలో స్కూల్ టీచరు. ఆమెకు 2 కొడుకులు 1 కుమార్తె సంతానం. పిల్లలతో 70 ఏళ్ల అత్తగారు లక్ష్మమ్మతో తమ మీదే ఆధారపడి ఉన్న భర్త మేనత్త సీతమ్మతో ఉంటుంది. ఆమె తన ఉద్యోగ స్థలంలో అప్పుడప్పుడు భర్త వచ్చి వెళుతూ ఉంటాడు. వదినా మరదళ్ళు లక్ష్మమ్మ సీతమ్మ ఉత్తప్పుడల్లా మాటికి వాదించుకుంటూ ఉంటారు. ఎందుకో ఒకందుకు పచ్చగట్టి వారి మధ్య వేస్తే భగ్గుమని మండుతూ ఉందా అన్నట్లుగా ఉంటుందప్పుడు. కానీ దేవుడి పూజ అంటే మటుకు ఇద్దరికీ చాలా పొత్తు కుదురుతుంది. పూలు కోసి తీసుకురావటము, పూజా సామాగ్రి విగ్రహాలు వగైరా తలతలలాడేలా తోముకోవటము,
దేవుడి గదిలో ముగ్గులు పెట్టడము, తెచ్చిన పూలు రేకులు త్రుంచి ఒక్కొక్క రేకుకే గంధం పసుపు రాసి అక్షింత గింజ ఒకటి అంటించి పూజ కోసం సిద్ధం చేసుకోవటం, వీటిలో ఒకరికొకరు ఎంతో సహాయంగా ఉండి ఇంత ఆత్మీయతలు ప్రపంచంలో మరి ఉండరేమో అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఆ సమయంలో తెల్లవారుజామున లేచినా ఆ ముసలి వాళ్ళిద్దరికీ వంట వార్పు, పిల్లలకు భోజనం పెట్టడం, ఆ తర్వాత పూజ, వీటితో మధ్యాహ్నం 3 గంటల వరకు కాలం గడుస్తుంది. ఆ తర్వాతే వారి భోజనం. చాలా రోజులు ఎవరూ లేకపోవటంతో నర్సు ఇంటి ముందు ఏ మొక్కలు లేకుండా బోడిగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ పూజకు డాక్టర్ గారి పూల తోటలో పూలే ఆధారమయ్యాయి. డాక్టర్ విశ్వనాథానికి అతని భార్యకు పూల తోటలుంటే శ్రద్ధ లేదు, కానీ ఆస్పత్రి మాలి బాగా శ్రద్ధ తీసుకోవటం వల్ల వాళ్ళ తోటలో రకరకాల పూలు ఎప్పుడు నిండుగా ఉంటాయి. మందారాలు, నందివర్ధనం, రాధా మనోహరం, 1000 వరహాలు, బిళ్ళగన్నేరు, గులాబీ, కనకాంబరం మొదలైనవన్నీ. రేగుపళ్ళంటే ఉన్న జిహ్వా చాపల్యంతో పాటు మంచి కళాత్మకమైన దృష్టి కూడా ఉంది కాశీపతికి. పూల మొక్కల నడుమ తిరుగుతూ ఆ అందాలని చూస్తూ ఎన్ని గంటలైనా గడిపేయగలడతడు. అందువల్లనే ఫ్లాటులోనూ అద్దెవాటాలోనూ ఉండే తక్కిన కొడుకుల దగ్గర కన్నా పెద్ద కొడుకు దగ్గర రాజమండ్రిలో తన ఇంట్లోనూ ఎక్కువ కాలం ఉండటానికి ఇచ్చగిస్తాడు అతడు. సొంత ఇంట్లోనూ మంచి పూల తోట ఉంది అతనికి. తాము లేనప్పుడు నీళ్లు గట్రా పోసి జాగ్రత్తగా చూడటానికి నెలకు 15 రూపాయలు ఇచ్చే ఒక మనిషిని పెట్టుకున్నాడు రాజమండ్రిలో. నర్సు సుశీల వచ్చిన మరునాటి ఉదయం మందారం చెట్టు నీడలో కూర్చొని కాఫీ తాగుతున్న కాశీపతికి తోటంతా బోడిగా కనిపించింది. ఆశ్చర్యంగా నలువైపులా చూశాడు. ప్రతి పూల మొక్కకి ఏదో ఒకటి ఆరా తప్ప పూలే లేవు. ఏమై ఉంటుంది చెప్పమా అనుకుంటూ లేచి నిలబడి చూస్తున్న అతనికి ఆ పక్కింటి ముసలి వాళ్ళిద్దరూ దూరంగా ఉన్న 1000 వరహాల చెట్టు దగ్గర పెద్ద పూల సజ్జలతో కనిపించారు. ఓహో, ఇదా సంగతి అనుకున్నాడు. పట్టరాని కోపం వచ్చింది. రేగు చెట్టు మీద తన హక్కు పోయిందని అసలే అక్కస్తో ఉన్న అతనికి రేగు చెట్టు మీద దాడి చేసే పిల్లల్ని అదిలించినట్టుగా ఈ ముసలి వాళ్ళిద్దరినీ అదిలిద్దామని అనుకున్నాడు. కానీ అంతలో దేవుడి పూజకు పూలు కోసుకుంటున్న వాళ్ళని అలా అనటం బాగుండదేమో అనిపించింది. కోపం దిగమింగి మళ్ళా కూర్చున్నాడు కుర్చీలో. మధ్యాహ్నం భోజనాలప్పుడు కోడలు జానకితో ఈ సంగతి చెప్పినప్పుడు ఆమె అంది, నేను అదే అందామనుకున్నా, అడగానుడగా లేకుండా ఏమిటా పూలు కోసుకోవటమని. వీలు చూసి ఆ నర్సుతో చూచాయగా చెప్పాను. పార్వతి అంది, దేవుడు పూజకే కదూ, వద్దంటే బాగుంటుందా అమ్మా? జానకి అంది, అసలు వద్దటం లేదత్తయ్యా, ఏదో కొద్దిగా పూసుకోవచ్చు, కానీ తోటంతా బోసిగా చేసేయొద్దని ఇండైరెక్ట్గా చెప్తాను. మరునాడు ఉదయం కాశీపతి కళ్ళకు తోట ఇంకా బోడిగా కనిపించింది. క్రితం రోజు కన్నా కొంత నయం గాని మొత్తం మీద చాలా పూలు కోసుకుపోయినట్లున్నారు అనుకున్నాడు మనసులో. కోడలు చూచాయగా చెప్పిన మాటలు అంతగా పనిచేసినట్లు లేదు. తానే స్వయంగా ఒక కన్ను వేసి ఉంచితే మంచిది అనుకున్నాడు. దేవుడి పూజ అలవాటు ఉన్న వాళ్లకు పూలు పత్రి పూజకు కాకపోతే మరెందుకు సృష్టించాడు దేవుడు అనిపిస్తుంది. కోయకుండా చెట్ల మీదే వదిలి వాటి ప్రకృతి ధర్మం అవి నెరవేర్చుకోనిస్తే దేవుడికి సృష్టికర్తకు ఎక్కువ ఆనందమని స్ఫురించదు వాళ్లకు. పై వాళ్ళ ఇళ్లల్లో చొరబడి వాళ్ళ అనుమతి లేకుండా పూలు కోసుకోవటం వాళ్ళ దృష్టిలో తప్పు కాదు. సీతమ్మ లక్ష్మమ్మల ప్రవృత్తి ఇదే. అయితే పక్కింటి ముసలాయనకు పూలంటే ప్రాణమని, అందువల్ల డాక్టర్ గారింట్లోకి వెళ్ళి ఎక్కువగా పూలు కోయొద్దని నర్సు సుశీల చెప్పటం వల్ల వాళ్ళు ముసలాయన తోటలో ఉన్నప్పుడు వరండాలో కూర్చున్నప్పుడు ఆ లోపలికి రాకుండా తెల్లవారుజామున బాగా చీకటిగా ఉన్నప్పుడే పూలు కోసుకొని పోవటం మొదలుపెట్టారు. అంతేకాకుండా కాశీపతి స్నానానికి కాలకృత్యాలకి వెళ్ళినప్పుడు కూడా మెరుపు దాడిగా వచ్చి పూలు కోసుకునేవారు. అయితే కాశీపతి నీడ కనిపించగానే తుర్రున అవతలికి వెళ్ళిపోయేవారు. ఒక కళాత్మక దృష్టి మట్టుకే కాక వాళ్ళు వచ్చినప్పటి నుండి తనకక్కడి రేగు చెట్టుతో సంబంధం తెగిపోయిందని ఉక్రోషంగా ఉన్న కాశీపతికి ముసలమ్మల ఇద్దరి మీద రోజుకి కోపం ఎక్కువ కావటం మొదలుపెట్టింది. మామూలుగా తెల్లవారుతున్నప్పుడే నిద్ర లేచే అతడు వాళ్ళ భార్య నుండి పూలు కాపాడుకోవటానికి కంకణం కట్టుకొని తాను బాగా చీకటిగా ఉండగానే లేచిపోయి తోటలో పచార్లు మొదలుపెట్టాడు. దాంతో పాలు పెరుగు మూతలు పెట్టుకుని తలుపులు జాగ్రత్తగా వేసుకునే ఇల్లాలికి పిల్లికి మామూలుగా జరిగే ప్రచన్న యుద్ధం
కాశీపతి, సీతమ్మ, లక్ష్మమ్మల మధ్య మొదలయ్యింది. ఒకరోజు రాత్రి 2 గంటలకే లేచి మొగ్గల అవస్థలో పూలన్నీ కోసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ మరుసటి నాటి రాత్రి కాశీపతి తాను 2 గంటలకే లేచి తోటలోనికి రావటంతో వాళ్ళు బెదిరిపోయి వడివడిగా పారిపోయారు. ఏమైనా మొత్తం మీద గెలుపు మహిళలదే అయ్యేది చాలాసార్లు. నెల రోజులు గడిచాయి. రేగు చెట్టు పూర్తిగా బోసిగా అయిపోయింది. నర్సు సుశీల 2-3 సార్లు రేగిపళ్ళు కోసి డాక్టర్ గారింటికి ఇచ్చింది. కానీ కాశీపతి మట్టుకు అవి ముట్టుకోలేదు. ఆ రోజు రాత్రి 2 గంటలకు ఒకసారి లేచి తోటలో ముసలమ్మల అలికిడి లేదని తెలుసుకున్నాక కాశీపతి వెళ్ళి మళ్ళీ పడుకుని తెల్లవారుజామున లేచి తోటలోనికి వచ్చి పచార్లు చేయటం మొదలుపెట్టాడు. అన్ని చెట్ల మీద పూలు నిండుగా కనిపించి ఆశ్చర్యం వేసింది అతనికి. ఉదయం కాఫీ తాగుతున్నప్పుడు ఎక్కడి పూలు అక్కడే కలకల్లాడుతూ కనిపించింది. మరింత ఆశ్చర్యమైంది. ఆ తరువాత తెలిసింది కోడలి ద్వారా సుశీల అత్తగారికి అంతకు ముందు రోజు సాయంత్రం నుంచి జ్వరంగా ఉందని, అందువల్ల ఈ ఉదయం పూజకు సన్నాహాలు చేసుకోవటం లేదని, సీతమ్మ కూడా వదిన మంచం దగ్గరే రాత్రి నుండి దిగులుగా కూర్చుందని, ఈవేళ మరీ ముసలమ్మలు తోట మీద పడరు అని కొంత తృప్తిగా అనిపించినా కాశీపతికి తోట కాపలా పని లేకపోవటం కొద్దిగా వెలితిగా అనిపించింది. ఆ రోజు మరునాడు కూడా ముసలమ్మలు పూలు కోసే ప్రయత్నం చేయకపోవటంతో రిటైర్ అయిపోయిన కొత్తలో అనిపించినట్టుగా అనిపించింది. బాగా చికాకుగా అయింది కాశీపతికి. మళ్ళీ తెల్లవారుజామునే పూలు కోయటానికి వస్తే బాగుండును అనుకున్నాడు అతడు చాలాసార్లు. డాక్టర్ విశ్వనాథం లక్ష్మమ్మను చూడటానికి నర్సు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా కొడుకును ఎలా ఉందబ్బాయి అని ఆదుర్తగా ప్రశ్నించేవాడు కాశీపతి. పార్వతి నవ్వుతూ అంది ఓసారి, వాళ్ళ పేరెత్తితేనే విసుక్కునే వాళ్ళది, వాళ్ళ వరకు అంత ఆదుర్త పడుతున్నారెందుకు అని. పూలు కోసుకుపోతున్నారని చికాకు పడ్డంత మాత్రాన నాకేమన్నా విరోధమా వాళ్ళంటే? మా అక్కగారిలాగా అనిపిస్తుంది ఆవిడని చూస్తుంటే. ఆ మరునాడు రాత్రి భోజనాలప్పుడు నర్సు పెద్ద కొడుకు హడాహుడిగా పరిగెత్తుకు వచ్చి వాళ్ళ నాయనమ్మ స్పృహ తప్పిపోయిందని వెంటనే రమ్మని డాక్టర్ విశ్వనాథాన్ని పిలుచుకు వెళ్ళాడు. కాశీపతి సరిగ్గా భోజనం చేయకుండా లేచిపోయి తోటలో వరండా మెట్ల దగ్గర నుండి నర్సు ఇంటి దడి వరకు కాలుగాలిన పిల్లిలాగా పచార్లు చేయటం మొదలుపెట్టాడు. కొడుకు తిరిగి వచ్చేంత వరకు. విశ్వనాథం గేటు తీసుకుని లోపలకు అడుగు పెట్టగానే అడిగాడతడు, ఎలా ఉందబ్బాయి అని. పెద్ద వయసు, ఆ రాత్రి గడవటం అనుమానమే అని పెదవి విరిచాడు విశ్వనాథం. కాశీపతి గుండె ధన్మంది. ఆ రాత్రి 1 గంటకు శాశ్వతంగా కన్ను మూసింది లక్ష్మమ్మ. సరిగ్గా నిద్రపట్టని కాశీపతి తెల్లవారుజామునే లేచి నీళ్లు పోసుకొని పెద్ద ప్లాస్టిక్ బుట్ట తీసుకుని వెళ్ళి తోటలో పూలన్నీ ఇంచుమించు ఒక్కటైనా మిగలకుండా కోసి దాని నిండా నింపుకొని తెలతెలవారుతుండగా నర్సు ఇంటికి వెళ్ళి అక్కడ వరండాలో పడుకోబెట్టిన కళేబరం మీద ఆ పూలు విరజల్లి చేతులు ముట్టుకొని కళ్ళకు అద్దుకున్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.